హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం నార్మల్గా ఉన్నప్పుడు మన కోసం మనం ఎక్కువ పెద్దగా కేర్ తీసుకోము. అలాగే మన ఇంట్లో కూడా పెద్దగా కేర్ తీసుకోరు. కానీ ప్రెగ్నెంట్ అని తెలిసిన కాడి నుంచి ఎక్కువగా ఇంట్లో వాళ్ళు అలాగే మనకు మనం బాగా కేర్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఒకరి ప్రాణం కాదు కదా, మనలో ఇంకొక ప్రాణం ఉంటుంది కాబట్టి ఇంకొక ప్రాణం కోసం ఆలోచించి మనం కేర్ అనేది తీసుకుంటాము. ఈ కేర్ అనేది తిండి విషయంలోని అట్లాగే టైం టు టైం టాబ్లెట్స్లు వేసుకోవడంలోని కాకుండా ముఖ్యమైనదిగా ఏంటంటే మనకి మనసు ప్రశాంతంగా ఉండాలి. మామూలుగా ఉన్నప్పుడు మనం ఎన్ని బాధలైనా ఎంత ఏడిపోయినా ఏడుస్తాం. అప్పుడు ఏం పర్వాలే, ఎందుకంటే మనం ఒకరమే కదా అప్పుడు బాధపడేది. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ బాధపడితే కడుపులో ఉన్న బిడ్డ కూడా బాధపడుతుందంట. అలాగే వాళ్ళు ఎంత హెల్తీగా ఎంత హ్యాపీగా ఉంటే తల్లి బిడ్డ కూడా అంతే హెల్తీగా అంతే హ్యాపీగా ఉంటుందని మనము చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ విషయము ఇంట్లో అందరికీ తెలుస్తుంది. కానీ కొందరు ఇంటిలో అయితే ఆ ప్రెగ్నెంట్ లేడీనే పట్టించుకోరు. వాళ్ళ స్వార్థము వాళ్ళు చూసుకుంటారన్నమాట. తిన్నామా ఉన్నామా మన స్వార్థము మన హ్యాపీనెస్, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం అన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. కానీ అలా చూసుకోవడం వల్ల ఈ ప్రెగ్నెంట్ లేడీని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి వాళ్ళు వండుకుని తినాలనిపించదు. ఇంకా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి అయితే వాళ్ళ మనసులో ఎక్కడో బాధ ఉంటుంది. ఇంకా బాధ అన్నది మనసులోకి వస్తే మనకి ప్రశాంతత ఉండదు. వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళదే. ఈ అత్త మామ ఆడబిడ్డలు ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ పెద్దగా పట్టించుకోరు. కానీ కట్టుకున్న కూడా పట్టించుకోపోయినప్పటికీ చాలా అంటే చాలా నరకం అనుభవించవలసి వస్తుంది. సో ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ టైంలో కట్టుకున్నవాడు అర్థం చేసుకుంటే చాలు. ఎంత బాధనైనా ఎన్ని ప్రాబ్లమ్స్నైనా సరే తట్టుకోగలుగుతుంది ఆడది. ఈ బిజీ లైఫ్లో డ్యూటీలు జాబులు అని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నారు. అవును, జాబ్ చేసుకోకపోతే ఇల్లు గడవదు. జాబ్తో పాటు ఇంట్లో ఉన్న భార్య కూడా ముఖ్యమే కదా. మనము తింటున్నప్పుడు ఒకసారి తిన్నదా లేదా మనం తాగుతున్నప్పుడు ఒకసారి తాగిందా లేదని ఫోన్ చేయడం అయితే మర్చిపోకండి. ఎప్పుడో పొద్దున ఒకసారి ఫోన్ చేసేసి మళ్ళీ అసలు ఉందా పోయిందన్నది కూడా పట్టించుకోకుండా అసలే ఫోన్ అన్నది చేయకుండా నువ్వు ఎప్పుడో ఈవినింగ్ ఇంటికి వస్తే ఈ మధ్యలో ఇంట్లో ఏమైనా అయితే ఎవరికి తెలుస్తుంది. సో ఫోన్ చేస్తూ ఉండండి మధ్యన. అలా చేయడం వల్ల నన్ను బాగా కేర్ తీసుకుంటున్నారని ఆమె హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. అంతేగాని నీ స్వార్థం నువ్వు చూసుకొని నువ్వు కడుపు నిండా తినేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఇంటికి టైం టు టైం రాకుండా, జాబ్స్లో లీవ్ ఉన్నా సరే ఇంటి దగ్గర ఉండకుండా నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి పోతే ఇంట్లో ఉన్న ఒక్కగానే ఒక ఆడది ఏ విధంగా ఫీల్ అవుతుంది? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ కాకూడదని చెప్తూ ఉంటారు. అలా ఒకరిని వదిలేస్తే వాళ్ళకి ఏవి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయంట. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అత్త ఫేస్ చేసింది ఈ విషయం అన్నమాట. తను అట్లనే ఒక అత్త ఉండేది. తన హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇక నాకు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, సూసైడ్ చేసుకోవాలి, అటువంటివన్నీ వస్తున్నాయి అని అయితే కాల్ చేసి చెప్తూ ఉండేది. నాకు అప్పుడైతే చాలా భయం వేసింది. అవును, కట్టుకున్న భర్త అర్థం చేసుకోకపోతే అటువంటి ఆలోచనలు వస్తాయి. అలా అని చెప్పి తన కడుపులో బిడ్డను చంపుకోలేదు కదా. ఎలా అయితే ఏంటని చెప్పి అయితే అట్లానే భరించింది. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అందుకనే మీరు ఎవరు అడిగినా అడగకపోయినా సరే కనీసం కట్టుకున్న దానికోసం కొంచెం టైము స్పెండ్ చేయండి. ఆమె తిన్నదా లేదా, టాబ్లెట్స్ వేసుకుందా లేదా, ఏం చేస్తుందని ఫోన్ చేస్తూ ఉండండి మధ్యలో. అంతేకాని మీ స్వార్థం మీరు చూసుకొని మీ ఆనందం మీరు చూసుకొని మీ మాటకి ఎదురు చెప్పిందని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అయితే మంచిది కాదు. అలా బాధ పెట్టడం నువ్వు బాధ పెట్టేది ఆమెను ఒకదానే కది, కడుపులో ఉన్న బిడ్డను కూడా. ఇక లోకం ఏంటో తెలియని ఆ బిడ్డ ఇంక ఈ భూమి మీదకే రాని బిడ్డని అంతగా బాధ పెడుతున్నప్పుడు ఆ తల్లి కట్టుకున్నవనే కాదు, కన్న వాళ్ళనే కాదు, అత్తమామలనే కాదు, ఎవరిని క్షమించడు. ఎందుకంటే ప్రతి ఆడదానికి పెళ్ళి కానంత వరకు తల్లిదండ్రులు, పెళ్ళైనాక భర్త, పెళ్ళయ్యి భర్త వచ్చినాక పిల్లలు వచ్చినాక భర్తను కూడా పట్టించుకోదు. పిల్లలే సర్వస్వం అనుకుంటుంది. అటువంటి పిల్లల్ని బాధ పెడుతుంటే భర్త అయినా కానీ ఎవరినైనా కానీ క్షమించదు. ఎంత కష్టపడి ఇంత బిడ్డని కంటున్నదంటే చావుకి దగ్గరికి వెళ్ళి బిడ్డలను కంటున్నారు. ఆ బిడ్డ ఇక భూమి మీదకి రాకముందే నువ్వు ఆ బిడ్డ కోసం భార్య కోసం పట్టించుకోకుండా నీ స్వార్థం నువ్వు చూసుకుని తిరుగుతుంటే ఏ తల్లి ఒప్పుకోదు కదా.
అందరూ భర్తలు ఇలాగే ఉంటారని చెప్పను. కొందరు ఉంటారు అర్థం చేసుకోరు. ఎప్పుడు వాళ్ళని ఆమె అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.